సో నాదేంటంటే ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఉండే. అంటే ఎప్పుడో ఒకప్పుడు ఫస్ట్ టైం నా బర్త్డే జరిగినప్పుడు షిప్లోనే ఉన్నప్పుడు మనసులో అనిపించేది అబ్బా ప్రతి బర్త్డేకి ఇంట్లో ఉండి చేసుకునేది, అందరు వచ్చేది, అటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండేవి. కానీ మ్యాక్సిమం అన్నీ ఓకేనే ఉండేది. కొన్ని కష్టాలు అయితే ఉన్నాయి. ఎప్పుడైనా డాడీకి ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది షిప్లో ఉన్నప్పుడు. అంటే ఇయర్స్ గడుచున్న కొద్దీ జరిగిన ఇన్సిడెంట్స్ అనమాట. ఇంకోసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. తర్వాత నాకు పాప పుట్టినప్పుడు షిప్లోనే ఉన్నాను. మొన్న లాస్ట్ టైం షిప్లో ఉన్నప్పుడు కార్ యాక్సిడెంట్ అయింది అద్వితికి. సో అట్లాంటప్పుడే కొంచెం బాధ అనిపిస్తుంది. ప్లస్ ఏదైనా ఇంపార్టెంట్ ఒకేషన్స్, పాప ఫస్ట్ బర్త్డేకి నేను లేను. సో ఫస్ట్ బర్త్డే నేను వచ్చిన తర్వాత చేసుకొని నేను అన్నాను అద్వితోటి, అన్నది నువ్వు ఇలాంటి ఎన్నో బర్త్డేస్ ఫ్యూచర్లో కూడా మిస్ అవుతావేమో, కానీ పాప బర్త్డే అన్నప్పుడు బర్త్డే రోజే చేసుకోవాలి కదా, ఇప్పుడు నీ వల్ల అది ఎందుకు అవాయిడ్ చేయాలి అన్నట్టు చేసింది. తర్వాత సెకండ్ బర్త్డేకి నేను ఉన్నాను. సో ఫస్ట్ బర్త్డే రేంజ్లోనే నేను మిస్ అయిందంతా మళ్ళీ సెకండ్ బర్త్డేకి రిపీట్ చేశాను అనమాట. సో నేను మిస్ అయినా ఆబ్వియస్గా మళ్ళీ రిపీట్ అవుతుంది. గుడ్ ఇన్సిడెంట్స్ ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో, మా పాప నేమింగ్ సెరమనీకి నేను లేనని చెప్పి మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఇంకో ఈవెంట్ తెలుస్తుంది. మా ఇంట్లో అయినా కానీ చేసేది ఉంటే ఇంట్లో వాళ్ళు చేస్తారు, మా అత్త మామలు చేసేది ఉంటే కానీ వాళ్ళు కూడా చేస్తారు. కొన్ని ఉంటాయి కదా కొన్ని ఫంక్షన్లు, ఒకవేళ నాకు పెట్టే బట్టలు పెట్టేటివి కొన్ని ఉన్నా కానీ నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఫంక్షన్ చేయడం అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది అనమాట. లేకపోయినా కానీ నాకు రావాల్సిన నేను వదులుకోను అనమాట, తర్వాత లాక్కుంటా. సో ఒకవేళ మర్చెంట్ నేవీ మెరైన్ ఇంజనీర్ అవ్వకపోయి ఉంటే, అక్కడ వరకు వెళ్ళకపోయి ఉంటే, ఒకవేళ రాజు గారు ఇంకేమై ఉండేవాళ్ళు? యా, నేను యాక్చువల్గా JNTU మన ఐసెట్ ఎగ్జామ్ రాస్తాను. యాక్చువల్గా నేను క్యాట్ కూడా ప్రిపేర్ అయ్యాను, MBA క్యాట్కి ప్రిపేర్ అయ్యాను. నేను 3-4 ఆప్షన్స్ పెట్టుకున్నా. GRE రాశాను. మా అన్నయ్య ఆల్రెడీ US వెళ్ళాడు. ఆ టైంలో రిసెషన్ వల్ల జాబులు దొరకట్లేదు. ఒక 1.5 year 2 years అన్నయ్య కష్టపడ్డాడు జాబ్ లేకుండా. ఏమంటారు, పార్ట్ టైం జాబ్స్ చేయడము, మీకు తెలిసే ఉంటుంది ఆ టైంలో అలా ఉండే. సో ఆ కష్టం నేను పడొద్దు అనుకున్నా. ఆల్రెడీ ఒకరు సఫర్ అవుతున్నారు. ప్లస్ US వెళ్ళాలంటే చాలా డబ్బులతో కూడిన పని. స్పాన్సర్షిప్ వస్తే ఫ్రీగా చదవచ్చు, కానీ లక్షలు పెట్టి చదవాలి. ఒకరు ఆల్రెడీ వెళ్ళిన ఇంకొకరికి అంత పెట్టే అంత లేదని చెప్పి నేను ఆ ఐడియాని వద్దనుకున్నా. ప్లస్ నేను అది మెకానికల్ సాఫ్ట్వేర్ చేయాలి అక్కడికి వెళ్తే కనుక. మొత్తం నా ఫీల్డ్ని చేంజ్ చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఇంకో బెస్ట్ ఆప్షన్ నాకు అనిపించింది MBA. సో క్యాట్కి ప్రిపేర్ అయ్యాను. అనుకున్నంత గొప్ప పర్సెంటేజ్ రాలేదు క్యాట్లో, కాకపోతే ఐసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు అరౌండ్ 700 ర్యాంక్ వచ్చింది ఐసెట్లో. మంచి ర్యాంక్, అంటే ఫ్రీ సీటే వచ్చింది. మన కూకట్పల్లి JNTUలో MBA సీట్ వచ్చింది. ఒక 3 days క్లాస్ వెళ్ళాను, అప్పుడే ఇందులో సెలెక్షన్ అయిపోయాను అనమాట. సో వాళ్ళు అన్నారు మీరు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి అన్నారు. నా డాక్యుమెంట్స్ అన్నీ కాలేజ్లో సబ్మిట్ చేశాను కదా. సో అప్పుడు డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. సో నేను అన్నాను నాకు ఈ MBA సీట్ వద్దు, నా డాక్యుమెంట్లు ఇచ్చేయండి, నేను జాబ్లో జాయిన్ అవుతాను, ట్రైనింగ్కి వెళ్తా అని చెప్పి నేను అలా ట్రైనింగ్కి వెళ్ళాను. సో అప్పటికి చాలామంది నన్ను పిచ్చోళ్ళ చూశారు. అంటే ఒక మంచి కాలేజ్లో MBA వదులుకొని ఎందుకు దానికి వెళ్తున్నావు అంటే, MBA చేసినా మళ్ళీ లాస్ట్ జాబే చేస్తాను. ఆ జాబ్ ఏదో ఇప్పుడే జాయిన్ అవుతే ఒక 2 years నాకు ఎక్స్పీరియన్స్ పెరుగుద్ది అన్నట్టు ఈ షిప్పింగ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ అదే షిప్పింగ్ కనుక రాకపోయి ఉంటే మేబీ నేను MBA చేసి ఇట్లా అది మనం చెప్పలేము. ఆ పాత కావాలని ఎంత వద్దనుకున్నా ఈ రూట్కి నన్ను లాక్కొని వెళ్ళింది. ఈవెన్ నా అప్లికేషన్ ఈ కంపెనీకి అప్లై చేసినప్పుడు నా పేరు రాయడం మర్చిపోయా. డబ్బులు కట్టి DD కట్టి సబ్మిట్ చేసిన తర్వాత ఒకరోజు కాల్ వచ్చింది ఇంటికి, బాబు నువ్వు అంతా రాసావు, ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఫోన్ చేసి నువ్వు పేరే రాయలేదు, నేను ఎట్లా యాక్సెప్ట్ చేయాలి అంటే అప్పుడు చెప్తే మా మమ్మీ యాక్సెప్ట్ చేసింది. ఆ ఫోన్ హిందీలో మాట్లాడుతున్నారు, అమ్మకి అర్థం కాక తర్వాత ఏదో మేనేజ్ చేసి నాకు ఇచ్చింది. అప్పుడు నేను పేరు చెప్తే అది అట్లా పాస్ అయింది అనమాట. ఇంకా ఎన్నో జరిగిన ఇన్సిడెంట్. నేను నా ఫైల్ అంతా మర్చిపోయాను. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నప్పుడు డబ్బులు కట్టేది ఉంటుంది అనమాట, అది కూడా DD ఇంట్లో పెట్టి ట్రైన్ ఎక్కి వెళ్ళాను. ఆడికి వెళ్ళిన తర్వాత DD కట్టలేదు. వాళ్ళ నా కోసం 1 day పర్మిషన్ ఇస్తే వేరే ఫ్రెండ్ని అడిగి ఆ డబ్బులు కట్టాను అనమాట. సో అప్పుడు అనిపించింది ఎంత నేను తప్పించుకోవాలని చూసినా కానీ కావాలని అన్ని సర్కమ్స్టాన్సెస్ అట్లా వెళ్ళేటట్టు చేసింది. అంటే మీలాంటి ఆఫీసర్ మీలాంటి సర్వీస్ ఎవరు చేయలేరేమో, ఆ ప్లేస్ లో మీరే ఉండాలేమో. ఏమో అంటే నాకు అనిపిస్తుంది మేబీ ఆ కొందరు ఎలా ఉంటారంటే మా ఫీల్డ్లో షిప్లో ఎలా ఉంటుంది అంటే సిచ్యువేషన్ అందరూ ఒకేలా ఉండరు. ఏ ఫీల్డ్లో అయినా కానీ కొందరు మంచోళ్ళు కొందరు చెడ్డోళ్ళు అని అనలేము. కాకపోతే హ్యుమానిటీ కొంచెం తక్కువ ఉంటుంది. వర్క్ అంటే వర్కే. నా వర్క్ ఎలా ఉంటుంది అంటే వర్క్తో పాటు వర్క్ చేస్తున్నప్పుడు వాడితో మెంటల్గా కనెక్ట్ అవ్వాలి. అంటే నాతో వర్క్ చేస్తున్న వాళ్ళ గురించి వాడి గురించి A to Z నాకు తెలుస్తుంది అనమాట. నేను అంతా కమ్యూనికేట్ చేస్తాను. వాడు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఎట్లా పెరిగిండు, వాడి సైకాలజీ ఎట్లుంది అన్నట్టు ఫ్రెండ్ అయిపోతారు. మ్యాక్సిమం నాకు నచ్చితే ఫ్రెండ్లు అయిపోతారు.
నాకు నచ్చకపోయినా కానీ ఆడితో వర్క్ చేసే అంత వరకు మంచినే ఉంటాను నేను. ఎందుకంటే అక్కడే ఉండాలి. వాడితో గొడవ పడ్డాడు అనుకో, వాడి నీళ్ళలో ముంచినా మనకి ఎవరికి ఏం ఆనవాళ్ళు దొరకవు. సో అందరితో మంచిగా ఉండడానికి ట్రై చేస్తాను.